డ్రగ్స్ని వాడేసుకుంటున్న నయన్, అందుకే నాకు డబ్బులు ఇస్తున్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ సినిమా హీరోయిన్లకు అవకాశాలు, పారితోషికాలు తగ్గిపోతూ ఉంటాయి. అయితే నయనతార మాత్రం వీటికి అతీతం. ప్రస్తుతం దక్షిణాదిలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్ నయనతారే. అత్యధిక పారితోషికం డిమాండ్ చేయడంతో పాటు కొన్ని షరతులు విధించిన నిర్మాతలు ఆమెతో సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. దీని గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది నయన్. నాకు అందం ఉంది, అంతకంటే ఎక్కువగా అదృష్టం ఉంది. సినీ పరిశ్రమలో నాకంటే అందగత్తెలు, టాలెంట్ ఉన్నవారు చాలామంది ఉన్నారు. అయినా సరే నాకే ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి అంటే దానికి లక్ కారణమని నా నమ్మకం. నేను ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తుంటానని, పారితోషికం ఎక్కువ ఇస్తే చిన్న హీరో సినిమా అయినా చేసేస్తానని వార్తలు వస్తున్నాయి. వాటిలో నిజం లేదు. నా మార్కెట్ను పరిగణలోకి తీసుకునే నాకు రెమ్యూనరేషన్ ఇస్తారు. ఇక ఇప్పటి వరకు గ్లామర్ పాత్రలు చేసి బోర్ కొట్టేసింది. అందుకే ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లోనూ చిన్న హీరోలతోనూ చేస్తున్నానని చెప్పింది నయన్. ఓ వివాదం నెలకొంటే దాన్ని పక్కాగా ఉపయోగించేసుకోవాలనే ఆలోచన చాలామంది మూవీ మేకర్స్లో ఉంటుంది. డ్రగ్స్ స్కాండల్లో నోటీసులు అందుకున్నాయంటూ యంగ్ హీరో తనీష్పై ఆరోపణలు వస్తే పనిలో పనిగా ప్రేమిక అనే తన సినిమాకి ప్రచారం కోసం వాడేశాడు. ఇలా వివాదాన్ని సినిమా కోసం ఉపయోగించే జాబితాల్లోకి నయనతార కూడా చేరుతోంది. నయనతార ప్రధాన పాత్రలో వాసుకి అనే సినిమా రిలీజ్కి సిద్ధమైంది. కానీ సరైన టైమింగ్ దొరక్క ఇంకా థియేటర్లోకి రాలేదు. మమ్ముట్టి కీలక పాత్రలో నటించిన ఈ మూవీలో స్టోరీ లైన్ డ్రగ్ అడిక్ట్స్కి లింక్ అయి ఉంటుంది. అంటే కొంతమంది డ్రగ్స్ బానిసలు హీరోయిన్ నయనతారను రేప్ చేస్తే వారిపై నయన్ ఎలా పగ తీర్చుకుంది, ఈ రివెంజ్కి స్టోరీకి మమ్ముట్టికి లింక్ ఏంటనేదే ఈ వాసుకి మూవీ. మలయాళంలో పుదియ నియమం పేరుతో వచ్చిన ఈ చిత్రం మంచి సక్సెస్ కాగా ఇప్పుడు తెలుగులోకి తెచ్చేస్తున్నారు. సరిగ్గా ఇదే సమయానికి టాలీవుడ్లో డ్రగ్స్ ఉదంతం నెలకొనడంతో టైమింగ్ ప్రకారం పక్కాగా కలిసి వచ్చేసింది. ఇక తెలుగు నిర్మాతలు ఊరుకుంటారా? డ్రగ్స్ బ్యాక్డ్రాప్, వాటి కారణంగా మహిళలపై వేధింపులు, ప్రస్తుత సమాజంలో నెలకొన్న ఇబ్బందులు అనే యాంగిల్లో ప్రచారం స్టార్ట్ చేసేశారు. రివెంజ్ స్టోరీకి ఇలా ప్రచారం అవసరమా అనుకోవచ్చు గాక, కానీ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లాలంటే ఏదో ఒక క్యాచ్ పాయింట్ కావాలి కదా అంటున్నారు ఇండస్ట్రీ వర్గం వాళ్ళు.